ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం తెలంగాణ ప్రజానీకం సిద్ధమవుతుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రంగాచారి గారు పూర్తి డీటెయిల్స్ అందించండి. ప్రియా, గుడ్ మార్నింగ్. ఈరోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇక్కడి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలంతా కలిసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 అంటే ఏప్రిల్ 27న జరగబోయేటువంటి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, ఆవిర్భావ సభ జరగబోతున్న విషయం తెలిసిందే. వరంగల్ ఎల్కతుర్తి ప్రాంతంలో జరగబోతున్నటువంటి ఈ 25ల మహాసభకు పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి తరలిపోయి వెళ్లడానికి ఇక్కడి ప్రజలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సాధారణంగా ప్రతి సభకు జరిగేటువంటి విషయమే, కానీ ఇక్కడి మహిళలు ముఖ్యంగా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. మేమంతా కూడా ఈ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్తాం, ఈ సభ విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున మేమే వెళ్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అదొకటి విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఈ సభకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఖర్చుల్ని కూడా సమకూర్చుకోవడం కోసం వీళ్ళంతా కూడా కూలీ పని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ సభ ద్వారా సభ నుంచి మనం అటు పార్టీ నుంచి కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ ₹1 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని, అట్లాగే తమ డబ్బును వెచ్చించి అక్కడికి వెళ్లకుండా ఒక కూలీ పని చేసి ఆ పని ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని అందుకు అయ్యేటువంటి ఖర్చుల కోసం భరించడం కోసం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడి బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి సంబంధించిన ఒక రైతు పొలంలో వీళ్ళంతా ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొక్కజొన్నకు సంబంధించిన పంట ఉంది, ఇది పూర్తయిపోయింది. ఈ మొక్కజొన్న పంటలో ఉన్నటువంటి మొక్కజొన్నను ఏరే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. దాదాపు ఒక అరగంటకు పైగా అవుతున్నది వీళ్ళంతా ఈ కార్యక్రమాలను చేపట్టి ఇక్కడికి వచ్చి, ఈ మహిళలంతా వీళ్ళు గతంలో ఎప్పుడూ కూడా కూలీ పనులు చేసిన వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా నాయకురాళ్లుగా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. గత 5 ఏళ్లు కానీ 10 ఏళ్లు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిసి తాము పని చేసి, కూలీ పని చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆ డబ్బును వెళ్లడానికి అవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు, బస్సు ఛార్జీలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, అక్కడికి వెళ్లడానికి అవసరమైనటువంటి భోజన వసతి కావచ్చు, నీళ్లకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము శ్రమ చేసి కష్టపడి ఆ వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈ మహాసభకు మేమంతా స్వచ్ఛందంగా తరలి వెళ్తాం మండలం నుంచి అని వాళ్ళు ఒక సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ పనులన్నీ కూడా ఈ వారం రోజులు 10 రోజులంతా కూడా మండలంలో చేయడానికి వీళ్ళంతా సమాయత్తం అవుతున్నారు. కొంతమంది మహిళలు, కొంతమంది పురుష నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహుశా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా కేసీఆర్ కు వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిన వాళ్ళు. దాదాపు 14 సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వీళ్ళంతా కీలకంగా పనిచేశారు. వాళ్ళు ఇవాళ కొద్ది కాలం పాటు 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి నేతృత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా నిలవడం వెనుక వీళ్ళంతా కూడా కృషి చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ఒక మొక్కవోని పోరాటం చేసినటువంటి విషయం తెలిసిందే. 14 ఏళ్ల ఆయన పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, అటు వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మిగతా అనేక రంగాలు, సాగునీటి రంగం కావచ్చు, తాగునీటి రంగం కావచ్చు, ఈ అనేక రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పెద్ద ఎత్తున ఆయన ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచిన విషయం తెలిసిందే. అట్లాంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో తాము పనిచేశామని, వాళ్ల కోసం ఈ సభ 25 ఏళ్ల సభ, ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ వరంగల్ ఎల్కతుర్తి ప్రాంతంలో జరగబోతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆ సభలో పాల్గొనడం కోసం తరలి వెళ్లడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది.
ఇప్పుడు వాళ్ళనే ఒకసారి కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొంతమంది వాళ్ళతోటి ఒకసారి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? నమస్తే అండి, నా పేరు లింగాల నిర్మలా లక్ష్మణ్. నేను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ఎంపీ, తాజా మాజీ ఎంపీపీ గారిని, మా మానకొండూరు నియోజకవర్గం. అయితే మేము కేసీఆర్ మీద అభిమానంతో, ప్రేమతో, ఆయన మీద ఉన్న గౌరవంతో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి అనే రైతు పటేల్ దగ్గరికి కూలికి వచ్చినాం. ఎందుకు కూలికి వచ్చినామంటే 27 తారీఖు నాడు ఏప్రిల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధినేత 25 సంవత్సరాలు పూర్తయిన, పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో భారీ బహిరంగ సభ, అది రజతోత్సవ కార్యక్రమము మహాసభ ఉన్నది. కాబట్టి ఆయనను చూడడానికి, ఆ ఉక్కు గుండును చూడడానికి మేమందరం తరలి వెళ్ళాలని అందరు అనుకున్నట్టు మేము మా యొక్క భర్తల పైసలతోటో, అత్తమామల పైసలతోటో, లేకపోతే అన్నదమ్ముల పైసలతోటో వెళ్ళాలనుకోలేదు. కేవలం మా కష్టార్జితం, మా రెక్కల కష్టార్జితంతోటే ఆయనను చూడడానికి, ఆ ప్రయాణానికి అయ్యే ఖర్చులను సమకూర్చుకోవడానికి ఈరోజు మేము బాలరెడ్డి పటేల్ దగ్గర పనికి వచ్చినాం. రేపు కూడా తిరుపతి రెడ్డి పటేల్ దగ్గర, రాజరెడ్డి పటేల్ దగ్గర, సీన్స్ రెడ్డి దగ్గరికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా మాకు భయాన్ని ఇచ్చిపోయారు రావడానికి. ఏ పనులైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఒకే ఒక్కడు 2001వ సంవత్సరంలో ఒకే ఒక్కంతో మొదలై 100 మందితో కలిసి, 1000 మందితో పోరాటం చేసి, లక్షల మందితో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నాయకుడు. కాబట్టి ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం అనుకోవచ్చు. ఇలా మా బెజ్జంకి మండలంలో దాదాపు మహిళా కార్యకర్తలము 10,000-15 మంది ఉన్నాము. అందులో దాదాపు రాజకీయ నాయకులు కాకుండా వ్యవసాయదారులు ఉన్నారు, మహిళా రైతులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవసాయ పనులు అందరికీ కొత్త ఏం కాదు. కొంతమందికి కొత్త కావచ్చు, కొంతమందికి పాత కావచ్చు. కానీ ఆ కష్టాన్ని మేము కూడా చూడాలి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది అన్నది మేము అంచనా వేసుకొని, ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో ఈ కూలి పని చేసి వచ్చిన డబ్బులతో బస్సుల ఛార్జీ కావచ్చు, మిగతా ఏ ఛార్జీలైనా పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఇది ఇక్కడ ఉన్న మహిళ చెప్తున్న విషయం. మళ్ళీ మనం లైవ్ లోకి వద్దాం. ఇక్కడ ఇంకా పని కొనసాగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఓవర్ టు స్టూడియో.